ఒక మంచి పాటలు పాడేటువంటి వ్యక్తి ఎవరున్నారు అని అంటే మీరు పాడినటువంటి పాటలలో కానీ నల్లబెల్లి రాజుకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పాట ఏదైనా ఉన్నది అంటే ఏ పాట అని చెప్తారే? నిరుద్యోగమాను అంతమయ్యేదెప్పుడు, సదుద్దేశమే రాదా పాలకులకు ఎప్పుడు, ఎంతో ఘన కీర్తి గల చిన్నప్పటి నుంచి కావచ్చు, బాల్యం నుంచి కావచ్చు, చదువుకున్న కావచ్చు, చుట్టుముట్టోళ్ళు అరే మరి రాజుగాడికి ఇంత ఫేమస్ అవుతానరా అని ఇప్పుడు మీరు ఊళ్ళోకి పోగానే నీతోటి వచ్చే దోస్తులే గాని మీ దోస్తులల్లా నీ గురించి మంచిగా చెప్పుకునే మిత్రులే గాని ఎవరు? అతి ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ ఎవరు అంటే తిప్పారపు రాజు నా ఫ్రెండ్. వాడు నా మంచిని గుర్తించడంతో పాటుగా నా లోపల టాలెంట్ ని వాడు చదువుకున్నప్పటి నుంచి గుర్తించిండు. అంటే తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు వాడు కరోనా సందర్భంలో కరోనా సోకి చనిపోవడం జరిగింది. అన్న తెలంగాణ అంటేనే ధూమ్ధామ్ అంటేనే బోనాలు. మరి ఈ సందర్భంగా బోనాలు అయితే జరిగినాయి కదా ఈ ఏడు. మరి మీ పాట ఎట్లా పోయింది, జనాల మదిని ఎట్లా గెలుచుకున్నది ఒక్కసారి చెప్పాలి. బోనాల సాంగ్స్ నేను 2 పాటలు రాసిన తమ్మి. 2 పాటలు కూడా చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ అనేది వస్తా ఉన్నది. ఇంకా కూడా 1,80,000 2 లక్షల దాకా వ్యూస్ అనేటివి పోతా ఉన్నాయి. సో చాలా హ్యాపీ తమ్ముడు, నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ బోనాల సాంగ్స్ ఇంత రెస్పాన్స్ రావడం అనేది. అన్న ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా తమ్మి. బోనాలు బోనాలు బోనాలమే, ఆషాఢ మాసాడ బోనాలమే, బోనాలు బోనాలు బోనాలమే, శివశక్తి రూపాల బోనాలమే, మా ఊరాలెల్లమ్మ, ఆలంపూరెల్లమ్మ, శివదత్తి ఎల్లమ్మ, ఉష్ణబాద్ ఎల్లమ్మ, మాగండి మైసమ్మ. బోనాల్ 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 బోనాలు బోనాలమే, ఆషాఢ మాసాన బోనాలమే, బోనాలు బోనాలు బోనాలమే, శివశక్తి రూపాల బోనాలమే. సో ఈ రకంగా బోనాల సాంగ్ రాశాను తమ్ముడు. మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ పాటకి. సో ఇంకా ఈ రకంగా ముందుకెళ్తున్నాను అన్న. ఇప్పుడు సినిమా అంటే మామూలుగా ఏదన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లు పిలిచి రాజు మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లా ఇట్లాంటి సాంగ్ రాయాలి, మరి ఈ పాటకు నువ్వు కైగట్టగలవా అనే వాళ్ళని పిలిచిరా అన్న? కొంచెం పెద్దోళ్ళు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి తమ్ముడు. ఇప్పుడే కొత్తగా నాకు అవకాశాలు వస్తున్నాయి. సో నేను ఏదైనా సరే వాళ్ళ ముందు మనకి ఎన్ని తెలిసినా కూడా ఏం తెలిసినా కూడా మనకు అవకాశం రావడమే చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దానికి మనము ఖచ్చితంగా న్యాయం చేస్తే తప్పకుండా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని దృఢంగా నమ్ముకొని వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఈ విధంగా కావాలి, ఎట్లా రాయాలి పాట అనేది తెలుసుకొని ఆ రకంగా ముందుకెళ్తున్నా తమ్మి. ఒక అవకాశం అయితే వచ్చింది, సినిమా అవకాశము. అది ఇంకా సెట్స్ మీదనే ఉన్నది. నాకు ఒక పాటకి అవకాశం రావడం జరిగింది. దానికి అది రాసే పనిలోనే ఉన్నాను. తప్పకుండా పెద్ద విద్య కొడతావు గాని అన్న. ఇప్పుడు నల్లబెల్లి రాజు ఫేమస్ అవుతున్నాడు. మరి నల్లబెల్లి రాజు తోటి వాళ్ళ సాయితగాళ్ళు ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి కావచ్చు, బాల్యం నుంచి కావచ్చు, చదువుకున్న కావచ్చు, చుట్టుముట్టోళ్ళు అరే మరి రాజుగాడికి ఇంత ఫేమస్ అవుతానరా అని ఇప్పుడు మీరు ఊళ్ళోకి పోగానే నీతోటి వచ్చే దోస్తులే గాని మీ దోస్తులల్లా నీ గురించి మంచిగా చెప్పుకునే మిత్రులే గాని ఎవరు? అవు తమ్మి, దోస్తాను విషయానికి వస్తే నాకు దోస్తులు చాలా తక్కువ మంది తమ్మి, ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే దోస్తాన్ సంగతి అంటే నాకున్న నేపథ్యాన్ని బట్టి నేను ఊళ్ళో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నేను చదువుకునే సందర్భంలో చివరి కానీ అలా తక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్స్ ఏమున్నా సరే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎక్కువగా ఉన్నారు. సో దాంట్లో నాకు మరీ అతి ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ ఎవరు అంటే తిప్పారపు రాజు నా ఫ్రెండ్. వాడు నా మంచిని గుర్తించడంతో పాటుగా నా లోపల టాలెంట్ ని వాడు చదువుకున్నప్పటి నుంచి గుర్తించిండు. సో తను హైదరాబాద్ లో ఉండి నన్ను తన దగ్గరికి రప్పించుకొని రోజు ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసేటోడు. ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసేటప్పుడు తమ్ముడు నాకు రోజు వాడు పోయేటప్పుడు నాకు 200 రూపాయలు నాకు ఛార్జ్ ఇచ్చేది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చేటప్పుడు ఒక బిర్యానీ, మళ్ళీ ఛార్జ్ 100 నన్ను తీసుకుపోయి పెట్టేటోడు. అట్లా నన్ను ఒక 5-6 నెలలు నన్ను అంటే తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు వాడు కరోనా సందర్భంలో కరోనా సోకి చనిపోవడం జరిగింది. మేమిద్దరం కూడా చిరంజీవి గారి దగ్గర ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాటలు రాసుకొని మేము చిరంజీవి గారితో కూడా మా ఫోటో ఉన్నది. ఆ ఫోటో చూసిన ప్రతిసారి కూడా వాడు ఇప్పుడు ఉంటే బాగుండు, వాడు ఈ యొక్క పరిస్థితులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు అని చెప్పని అనుకునేటోని. కానీ దేవుడు మంచులను ముందుగానే తీసుకుపోతాడు కదా తమ్మి. వాని కడుపు ఖాళీగా ఉన్నా సరే ఇంకొకరికి పెట్టేటువంటి మనస్తత్వం వాడు పోవడం అనేది నేను చాలా
అప్సెట్ అయిపోయినా. అదేవిధంగా ఇంకా నా టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసేవాడు నవీన్ ఉన్నాడు, నా చిన్నప్పటి దోస్తు 10వ తరగతి. వాడికి డైరెక్టర్ కావాలనే కోరిక, వాడు ఇప్పటికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు వాడు. ఇంకా తర్వాత నా డిగ్రీ క్లాస్మేట్స్ ఉన్నారు తమ్మి కొంతమంది. మనం ఏదైనా ఏమున్నది తమ్మి, మన దగ్గర డబ్బు ఉంటేనే, మనకు గుర్తింపు ఉంటేనే మనల్ని గుర్తిస్తారు తప్ప నల్లబెల్లి రాజు అంటే నల్లబెల్లి రాజు వాడు పాటలు పాడతాడు, రాస్తాడు అంతే. కానీ ఏదన్నా ఒక పరిస్థితి మనది మారితే అప్పుడు మనల్ని తప్పకుండా పరిస్థితి మారుతుంది, నీ దశ మారుతుంది, నీ దిశ మారుతుంది. ఎందుకంటే సరే దోస్తులు బొచ్చడు ఉండు కాదు, సమయానికి మనల్ని ఎవరు ఆదుకున్నారా, మనకి ఏదన్నా కట్టం ఉంటే వచ్చిర్రా, మనకు సాయం చేసిరా అన్నట్టు. ఎందుకంటే దోస్తులు చాలా మంది ఉన్నా కూడా ఎందుకన్నా తినేటప్పుడు వస్తారు, తాగేటప్పుడు వస్తారు. మన దగ్గర ఆయనతో ముళ్ళు అయిపోయింది అనుకో ఏ ఒక్కరు రారు. కానీ నిజానికి ఇప్పుడు మీరు రాజు గురించి కానీ నవీన్ అన్న గురించి కానీ చెప్పినప్పుడు అయితే నాకైతే మంచిగా అనిపించింది అన్న. వాళ్ళు నిరంతరము అంటే మీ చుట్టుముట్టు ఎప్పటికి ఉంటూనే ఉంటారు. నవీన్ అన్న కూడా మీరు అనుకున్న మంచి స్టేజ్కి ఎదిగి మంచి సినిమాని అయితే దర్శకత్వం కూడా చేస్తాడన్న. అయితే మీరు రాసినటువంటి ప్రజారాజ్యం అప్పుడైతే మీ ఫోటో నేను కూడా చూసిందే. ఏంటంటే ఇట్లా మైక్ పట్టుకొని రాధన్న ఒక పక్కకు, నల్లవేలు రాధన్న మైక్ పట్టుకొని పాడతారు ఏదో. మరి చిరంజీవి సార్కి అప్పుడు ఏం చెప్పిరన్న, మరి ఎట్లా? చిరంజీవి సార్ దగ్గర మాకు అవకాశం దొరకడం చాలా విచిత్రంగా జరిగింది తమ్మి. ప్రజారాజ్యం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఊరు నుంచి వస్తున్నప్పుడు అమ్మ వాళ్ళందరూ అక్కడ వరి కోసేటోళ్ళ. ఆ రోజున వరి కోసేటప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి చిరంజీవి గారు మాట్లాడడము, అందులో మా అమ్మ వదినమ్మ వీళ్ళందరూ కూడా మా మరిది మీ గురించి, మీరంటే బాగా అభిమానం, మీ గురించి పాటలు రాస్తాడు, పాడతాడు, అదే అంటే పిలిపియమని చెప్పని జరిగింది. అప్పుడు మళ్ళా రాజు నా మిత్రుడు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నాకు అవకాశం ఇప్పించిన. అప్పుడు చిరంజీవి గారి దగ్గర తీసుకొని ఏం రాసినావు పాడు అని అంటే నేను అప్పుడు ప్రజారాజ్యం మీద అంటే అప్పుడు చాలా యాక్టివ్ ఉండేది కాబట్టి ఒక 40-50 పాటలు రాసిన తమ్మి ప్రజారాజ్యం పార్టీ మీద. ఆయన సినిమా పాటలు పేరడీ సాంగ్స్ లాగా రాసుకున్న, వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరినీ ఉద్దేశించి తాను పార్టీ అప్పుడు పెట్టడం జరిగింది. సో వాళ్ళ నేపథ్యాలన్నింటినీ కూడా నేను స్ఫురించేటట్టుగా, వాళ్ళ యొక్క ఆలోచనలు రేకెత్తించేట అట్లా విధంగా నేను పాటలు రాశాను. అది చిరంజీవి గారికి బాగా నచ్చింది. నా మెడలో ప్రజారాజ్యం మాల వేసుకొని, ఫోటోలు తీసుకొని, నా అడ్రస్ తీసుకొని, నా ఫోన్ నెంబర్ తీసుకుంటే అప్పుడు పెద్దగా చాలా ఊర్లలో, చుట్టుపక్కల ఊళ్ళలో అందరికి కూడా బాగా తెలిసిపోయినా నేను అప్పుడు. సో అప్పటి నుంచి పార్టీ రకంగా నేను అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడిని. బట్ పరిస్థితులు మీకు తెలుసు కదా, ఇంకా పరిస్థితులు అన్ని కొంచెం తలకిందలు అయ్యేసరికి నాకు అవకాశాలు రాకుండా పోయింది. అప్పటి నుంచి చదువు దూరమైంది, ఈ రంగంలోనే నాకు అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా కొంచెం నష్టపోయినా అన్న. ఇంకొకటి, మరి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధూమ్ధాం కళాకారులు, తెలంగాణ సాహిత్య కళాకారులు మస్తు పోరాటాలు చేసి స్టేజ్ల మీద పాటలు పాడి వాళ్ళకు కళాకారుల రంగంలో కొన్ని జాబులు ఇచ్చారు కదా, మరి అవి ఏం రాలేదన్న? కరెక్టే తమ్మి. అయితే తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొన్నాడు. అంటే పుట్టిన పోరగాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే, అట్లా అనుకుంటే మనం ఊహ తెలిసిన పోరగాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ముసలుళ్ళ వరకు, ముసలుళ్ళ వరకు కూడా ఉద్యమంలో మన రాష్ట్రం మనకు కావాలని కొట్లాడిళ్ళు. మరి కొట్లాడిన వాళ్ళందరికీ, పాట పాడిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనే విషయం అప్పుడు మనకు తెలియదు. సో అంటే ఆ ఉద్యమం జరుగుతున్నంత వరకు నేను కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నా. లెక్చరర్ గా పనిచేసేవాడిని. విద్యార్థులతోటి మేము రాస్తా రోకులు, ధర్నాలు అవన్నీ కూడా చేసుకున్నాము. ప్రతి దానికి కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడిని. కాకపోతే ఈ గోషి గొంగడి కట్టుకొని మాత్రం నేను ఆడలే తమ్మి ఎగరలేదు. కానీ నేను వ్యక్తిగతంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పైన నేను అప్పుడే ఒక ఆల్బమ్, సార్ పైన ఒక 6 పాటలు రాసి నేను అప్పుడే ఆల్బమ్ చేయడం జరిగింది. జయశంకర్ సార్ పైన మీరు ఇప్పటి వరకు చూడండి, ఎవరు కూడా ఆల్బమ్ అంత పెద్దగా తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ టైం నేను ఆల్బమ్ రూపొందించడం జరిగింది. కేవలము జయశంకర్ సార్ పాటలే అవన్నీ. తను చేసిన ఉద్యమం కావచ్చు, తన వ్యక్తిత్వం కావచ్చు, తను పుట్టిన నేపథ్యం కావచ్చు, ఆయన చనిపోయినప్పుడు కావచ్చు, ఏ రకంగా జరిగింది అనేది ఇవన్నీ కూడా తీసుకొని నేను ఆల్బమ్ చేయడం జరిగింది. ఇవన్నీ పట్టుకొని నేను అప్పుడు రసమై బాలకిషన్ గారు ఉండేది, వెళ్ళి మాట్లాడితే ఆయన నెక్స్ట్ టైం చూద్దాలే అవకాశం అన్నారు. బట్ ఏమీ లేదు. అంటే గోషిగుంగడి కట్టుకొని ఎగిరిన వాళ్ళు మాత్రమే కళాకారుల, సమాజానికి ఉపయోగపడే రచనలు చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడేటువంటి పాటలను పాడుకుంటూ ఉన్న వాళ్ళు కూడా కళాకారులే కదా. సో ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం అయినా సరే మంచేది చెడేది, కళాకారులు ఎవరు కాదు అనేటువంటి ఒక విచక్షణతోటి కనుక చేసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తే తప్పకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి రచనలు, పాటలు
తప్పకుండా చేస్తాను తమ్మి. అప్పుడంటే కళాకారులు అంటే ఎవరు ఉన్నారన్న, కళాకారులు ఉన్నోళ్ళకు జాబులు ఇచ్చిర్రు, కళాకారులకు లేని వాళ్ళు పైరవీలు చేస్తారు చూడు, వాళ్ళకు కూడా జాబులు ఇచ్చిర్రు. కాకపోతే ఇప్పుడైతే గద్దరన్న బిడ్డ ఉన్నది కదా ఎన్నెలక్కకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా చూస్తుంది. మిమ్మల్ని ఎన్నెలక్క దగ్గరికి అయితే ఖచ్చితంగా ఏదో ఒక మతలబ్ వచ్చి తీసుకుపోతుంది. గోసి గొంగని కట్టుకొని ఎగురితేనే కళాకారులు కాదు, గిట్లా మంచిగా డ్రెస్సులు వేసుకొని సమాజం మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాసి పాడినా కూడా వాళ్ళు కూడా కళాకారులే అన్న. ఇంకొక విషయాన్ని పోతే అన్న, ఇప్పుడు ఇన్ని మనం మాట్లాడుకున్నామన్నా, మరి మీరు బావ మరదళ్ళ మీద గాని ఎంకి పాటలే గాని కొన్ని గమ్మత్తుగా ఉంటాయి కదా, పల్లెటూరు ముచ్చట్లే గాని పల్లెటూరు పాటలే గాని, దానికి చూసుకుంటే అట్లే మనం రాసిరా అన్న, మంచిగా దుమ్ము లేపి దంచి కొట్టే పాట? తమ్మి ఖచ్చితంగా తమ్మి, మన పల్లెటూరు నేపథ్యంలో ఇట్లాంటి సర్వసాధారణమే. సో దానికి సంబంధించి పాట ఏంటంటే, దసరాకు సీర తెస్తానని కాశీకి పోతానన్నాడు, దీవాలి బాంబుల కోసం దుబాయి పోతానన్నాడు, బోనాల గాజుల కోసం బొంబాయి పోతానన్నాడు, బతుకమ్మ పువ్వుల కోసం బందరు పోతానన్నాడు, మాయ మాట చెప్పి మస్తు ఆశ పెట్టి మొక్కజొన్న తోటలో నమ్మకము పెట్టిండు, ఎంత మోసగాడు యమ్మ నా మీన బావ, గింత డౌట్ కూడా రాకుండా కథలు పడతాడమ్మా, ఎంత మోసగాడు యమ్మ నా మీన బావ, గింత డౌట్ కూడా రాకుండా కథలు పడతాడమ్మా. మేరే బాబా గంత డౌట్ పడతాడు అన్నట్టు మాయ మాటలు చెప్పి చేస్తారుగా అన్న. ఇది ఏ సందర్భంలో రాసినవే అంటే, దీన్ని నువ్వు రాసేందుకు ఒకటి ఉంటది ఒక సందర్భము, మరి ఏ సందర్భం? జనరల్ గా ఇప్పుడు మనోళ్ళు అందరూ నేను అటుపోయి అది తీసుకొస్తా, ఇటుపోయి తీసుకొస్తా అని చెప్పని అంటారు కదా, ఏతల పుంజు మాటలు ఏతల పుంజు మాటలు. నేను ఇప్పుడు బతుకమ్మకు బందరు పోయి పూలు తీసుకొస్తాను అట్లా ఇట్లా. సరే అన్న, ఇప్పుడు మీ గురించి చెప్తే, ఇప్పుడు నల్లవెల్లి రాధన్నకు వివాహం అయిందా, వివాహం కాలేదా, ఏమైనా పిల్లలు ఉన్నారా, మీకు మీ గురించి చెప్తే అన్న? నా గురించి చెప్తే, నాకు పెళ్ళయింది తమ్మి అన్న. మా భార్య పేరు సాగరిక, నాకు 2 పిల్లలు, స్వరమాధురి, దుల్కర్ నందన్. ఇద్దరు కూడా చదువుకుంటా ఉన్నారు. మా భార్య స్టాఫ్ నర్స్ చేస్తుంది వరంగల్లోనే. సో ఈ విధంగా గడుస్తా ఉన్నది అన్న. ఇప్పుడు మీకు భూములు జాగలు ఇట్లా మంచిగా ఉన్నతమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చిర్రా, కొంచెం పేదరికం? లేదు తమ్మి, ఉన్నతమైన కుటుంబం ఏం కాదు, అసలు ఏమి భూములు లేవు, ఏమి జాగాలు లేవు తమ్మి. రోజు కూలి చేసుకుంటేనే బ్రతికేటువంటి పరిస్థితి. మా అన్నలు గాని, మా అక్కయ్యలు గాని, మా అమ్మ నాన్న గాని, వాళ్ళందరూ కూడా రోజు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, రోజు కూలి చేసుకుని వాళ్ళు బ్రతుకుతారు. సో నా వరకు వచ్చేసరికి నేను పీజీ వరకు చదువుకున్నా, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి కాబట్టి, కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఇంకా సతమతం అవుతూనే ఉన్నా. ప్రస్తుతానికైతే ఎలాంటి ఉద్యోగం ఏమీ లేదు. సో అద్భుతమైనటువంటి సందర్భం అంతా, సమయం అంతా కూడా ఉద్యమంలోనే గడిచిపోయింది తమ్మి. ఆ తర్వాత కుటుంబము, పిల్లలు, ఇవన్నీ బంధాలు ఇవన్నీ అయ్యేసరికి కొంచెం ముందుకెళ్ళలేకపోతున్నాం. మా భార్య చేస్తుంది, తను చేస్తా ఉన్నది, నేను కూడా కొంచెం చేదోడు వాదోడుగా చేస్తున్నాను కాబట్టి కుటుంబం అనేది సాగుతా ఉన్నది, పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఏమున్నదన్నా, ఇక అంతా ఇప్పుడు సాదాసీదా కుటుంబం అయిపోయింది. చిన్నప్పటి నుంచి వెనకెవరన్నా సంపాదించిన వాళ్ళు ఉంటేనేమో వాళ్ళ కొడుకులకు బిడ్డలకు పెట్టి మంచిగా, ఇప్పుడు ఒక హీరో కొడుకు అయింది అనుకో, ఆ హీరో కొడుకు కూడా హీరోనే అవుతున్నాడు. కానీ మన దాంట్లోనే కచి, పట్టుదల, ఏదన్నా సాధించేటువంటి తత్వము సాధారణమైన వ్యక్తులనే ఉంటదన్న. దీంట్లోనైతే గింత చింతించవద్దు, అసలు నీకు చింతనే లేదు. ఇక తమ్మునికి ఇంటర్వ్యూ ఇచ్చిన కదా, ఎట్లుంటుందో నీకు చెప్పా, అయ్యే చూపిస్తే గాని అన్న. బతుకమ్మ పాటలు అయితే తెలంగాణలో ఘోరంగా అంటే ఘోరంగా ఫేమస్. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ అంటేనే అబ్బాబ్బాబ్బా, ఆడబిడ్డలు అందరూ ఇళ్ళకి వచ్చి బతుకమ్మను వేర్చి నెత్తి మీద ఎత్తుకొని పోతా అంటే నా సామిరంగా నిజంగా బతుకమ్మ తల్లే బతుకమ్మ ఎత్తుకపోయినట్టు ఉంటది. మరి అట్లాంటి బతుకమ్మ పాట గురించి ఒక్కటి. బతుకమ్మ పాట గురించి అంటే, నేను ఇంతకు ముందు కొన్ని రాశాను తమ్ముడు, బట్ అవి షూటింగ్ అంటే అది రికార్డింగ్ ఇంకా కాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాస్తున్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో. సరే, ఈసారి నువ్వు బాగాలేదు కానీ ఇగో నేను సరే నీ అంత కవిని కాదు, కళాకారుని కాదు, నీ అంత పాటలు రావన్న నాకు. నేను కూడా ఒకటి బతుకమ్మ పాట రాసినన్నా. ఏంటంటే, తంగేడు గుమ్మడి పూలు బంతి సామంతి పూలు అమ్మా నీకు తెచ్చామే, బతుకమ్మ నీకు తెచ్చామే,
పుడమిలో పుట్టినవమ్మ ధరణంతా ఏలేవమ్మ మా బతుకమ్మ మా బంగారం నువ్వమ్మ నల్లా నీ రేగల్లల్లా నల్లా రేగల్లల్లా బంగారం నువ్వమ్మ మా ఇల వేల్పైనవమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు నా తల్లి జంపాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఇంటికి రంగా జంపాలో ఇట్లున్నారు కానీ మీ ముంగట వాడాలంటే నాకు చల్లు ఉంటుంది లేదు తమ్మి, మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది. అన్న. ఇక నేను కూడా నాకు ఇక తాళం తెలియదు తప్పిడ తెలియదు ఏం తెలియదు. ఇక గిట్లనే పెద్ద పెద్దలు రాస్తా అంటే చూస్తా అంటే నేర్చుకున్నాడే అన్న. ఇంక ఇట్లనే ఇప్పుడు నువ్వు చదువుకున్న బడి గురించి చెప్పాలనుకుంటే మరి ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నావా, మరి ఎట్లాంటి స్కూల్లో చదువుకున్నావు, ఆ స్కూల్ ముచ్చట్లు, ఆ స్కూల్లో చదివినటువంటి ఆ ఉంటాయి కదా సందర్భాలు. అవు తమ్మి, నా చదువు అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది తమ్మి. ఫస్ట్ మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ 1వ తరగతి నుంచి వెళ్ళి 7వ తరగతి వరకు ఉండేది. 7వ తరగతి వరకు ఉన్నటువంటి మాతోటే ఆ 10వ తరగతి వరకు కూడా ఆ పాఠశాలను చేయడం జరిగింది. ఎందుకంటే మంచిగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, చుట్టుపక్కల పిల్లలు. ఏ బ్యాచ్ అన్న మీది? 2001 తమ్మి, ఎస్ఎస్సి బ్యాచ్ పెద్దది. 2001 మీతోటే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. మాతోటే ఫస్ట్ బ్యాచ్. ఆ తర్వాత అది హై స్కూల్ లాగా అప్గ్రేడ్ అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు బిల్డింగ్స్ అయినాయి మంచిగా. రీసెంట్ గా కూడా నేను పాఠశాలకు ఒక బోర్డు ఇవ్వడం జరిగింది. ఏది మన విజువల్ హెచ్డి బోర్డు. వాళ్ళకి పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పని స్మార్ట్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఆ స్మార్ట్ బోర్డు కూడా నేను పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు డొనేట్ చేస్తే నేను తీసుకెళ్లి పాఠశాల, చదువుకున్న పాఠశాల కాబట్టి నేను చదువుకున్న స్కూల్ను మర్చిపోలేక, అంటే ఏదైనా ఒకటి గుర్తు ఉండాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్మార్ట్ బోర్డు. అన్న మరి ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, మరి నీ చదువుకున్న పాఠశాల మీద కానీ లేకపోతే విద్యార్థుల మీద కానీ చదువుకున్న చదువు మీద కానీ ఏదన్నా పాటలు ఇప్పటి వరకు అనుకున్నావా అన్న? మరి పాఠశాల గురించి కానీ నిరుద్యోగుల గురించే చెప్పిన తమ్మి, అంతే. అంత గురించి ఇక పాఠశాల మీద ఇట్లా ఏం రాయలేదు. మంచి ఆలోచన ఇచ్చినావు, తప్పకుండా రాసుకుంటా. నెక్స్ట్ చదువు గురించి కానీ పాఠశాల, చదువుకున్న పాఠశాల మీద కానీ ఖచ్చితంగా రాసుకుంటా. ఇంకా మా ప్రేక్షకుల కోసం ఒక 2 పాటలు పాడవా? 2 పాటలా? తప్పకుండా తమ్మి. నాకు బాగా ఇష్టమైన పాట, బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట, మంచి ఒక లవ్ సాంగ్ పాట. నీ ప్రేమ కాంతులకేనే ఉసిలి పురుగై వచ్చాను, నీ ప్రేమ కార్తులలోనే ఆరుద్ర పురుగై పుట్టాను, నీ ప్రేమ ముసురులోనే గడ్డి పరకై మొలిచాను, ప్రియతమా ప్రియతమా ప్రేమనే తెలుపుమా, నీ ప్రేమ కాంతులకేనే ఉసిలి పురుగై వచ్చాను, నీ ప్రేమ కార్తులలోనే ఆరుద్ర పురుగై పుట్టాను. సో ఈ పాట నేను సొంతంగా రాసుకొని ట్యూన్ చేసుకున్నాను. ఈ పాట బాగా నచ్చి నా మిత్రుడు నవీన్ దీన్ని డైరెక్షన్ చేసి ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఇట్లు ఓ ప్రేమికుడు షార్ట్ ఫిలిం పేరు. మీరు చూడొచ్చు. దాంట్లో అన్ని పాటలు కూడా నేనే రాశాను. మంచి మంచి స్టోరీ, మంచి స్టోరీ. మీరు చెప్తుంటే నీ ప్రేమ కాంతులకై ఉసిలి పురుగే వచ్చాను, ఆరుద్ర పురుగే వచ్చాను అంటే ఇవి ఎవరు రాస్తారన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఊర్లో ఉసిల్ అంటాం కదా, ఆ ఉసిళ్లను కూడా ఆరుద్ర పురుగును కూడా ఒక పాట రూపకంగా మార్చి రాయొచ్చు అని మంచిగా చెప్పినవన్న నీ ఒక పాటతోటి. అంటే ప్రేమకు ఎలాంటి పోలిక అనేది ఇవ్వచ్చు మనం. కాంతికి ఉసిలి పురుగుకి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించవచ్చు మనం. ఆ కాంతికి రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఉసిలి పురుగు అనేది వస్తుంది. వర్షాలు పడగానే స్టార్టింగ్ ఆరుద్ర పురుగు, కొత్త మట్టి వాసనకి ఆరుద్ర పురుగులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో అట్లా ప్రేమ కూడా స్వచ్ఛంగా ఉంటది కాబట్టి ఆ పదాలను తీసుకోవడం జరిగింది. నిజంగా శనార్థ నీకైతే అసలు కాంతికి ఆ ఉసి పురుగుకు వాటిద్దరి మధ్యలో ప్రేమకు ఎంత మంచిగా వాటిని కలిపి రాసినామంటే అంత మంచిగా అన్న. ఇంకొక మా ప్రేక్షకుల కోసం లాస్ట్ అండ్ ఫైనల్ దుమ్ము రేపి దంచి కొట్టాలి ఈ పాట వింటే. బుల్లెట్ పాట వచ్చి బాగా సెన్సేషనల్ అయింది ఆ మధ్యలో. సో ఆ బుల్లెట్ పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక పాట నేను రాసుకున్నది. సో అది ఎట్లా ఉంటదంటే, బుల్లెట్ తెస్తున్నాడే పోరాడు, బుర్రున వస్తున్నాడే పోరాడు,
బుల్లెట్ తెస్తున్నాడే పోరడు, బుర్రున వస్తున్నాడే పోరడు, దగ్గరికొస్తున్నాడే పోరడు, నా ఎంట పడుతున్నాడే పోరడు, స్టేషన్లో పెట్టి తొక్కించిన రోకలి బండలు ఎక్కించిన, స్టేషన్లో పెట్టి తొక్కించిన రోకలి బండలు ఎక్కించిన, మల్లచ్చి తెల్లారి బండెక్కమంటాడు సచ్చినోడు, మల్లచ్చి తెల్లారి బండెక్కమంటాడు సచ్చినోడు, నన్ను మెచ్చినోడు సచ్చినోడు, నన్ను మెచ్చినోడు, బుల్లెట్ తెస్తున్నాడే పోరడు, బుర్రున వస్తున్నాడే పోరడు. సో ఈ రకంగా రాసుకున్న తమ్మి పాట. ఎవరన్నా అడిగిరా అన్న, ఇచ్చిరా ఎవరికైనా? ఇంకెవరికి వేయలేదు తమ్మి, పాటలన్నీ ఉన్నాయి నా దగ్గర. అన్న నువ్వు మొత్తం సుమారుగా ఎన్ని రాసినావు చెప్పే? లెక్క పెట్టలేని తమ్మి, ఒక 200 పాటలకి రాస్తాం. 200 పాటల దాకా. ఇలా ఎన్ని ట్యూనింగ్ అయినాయి మరి? అంటే అన్ని ట్యూన్లు నేనే చేసుకుంటా, పాటలన్నీ రాసుకుంటా, కానీ రికార్డింగ్ ఇంకా కాలేదు కొన్ని పాటలు. అంటే ఎందుకు రికార్డింగ్? రికార్డింగ్ అంటే అది ఖర్చుతో కూడుకున్న పని కదా తమ్మి. ఇప్పుడు నేను పాట రాస్తా, పాడతాను, నా వాయిస్ కనుక దానికి సూట్ అయితే, కానీ దాన్ని ఒక వీడియో విజువల్ గా తీసుకురావాలి అంటే దానికి కొంచెం ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఒకటి ఆర్థిక ఇబ్బందుల వల్ల అవి బయటికి రాలే, మీకంటూ ఒక ప్రొడ్యూసర్ దొరికితే తప్పకుండా అయితే రిలీజ్ అయితే చేస్తారు కదా? ఖచ్చితంగా రిలీవ్ చేస్తా తమ్మి. ఇగోనులా ఏం లేదు, రాజన్న దగ్గరనైతే ఓ మస్తు టాలెంట్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ టాలెంట్ కు కూసంత పైసలు ప్రొడ్యూసింగ్ చేసేటోళ్ళు లేరు. ఇగో ఈ వీడియో కనుక రిలీఫ్ అయిన తర్వాత అయ్యా ప్రొడ్యూసర్లు ఎక్కడున్నా మా అన్న దగ్గరనైతే మస్తు గనం పాటలు ఉన్నాయి. ఉల్లా ఎన్ని పాటలు అంటే నువ్వు లవ్ ఫెయిల్యూరే కావచ్చు, లవ్ సాంగే కావచ్చు, బాబా మరదలే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే అన్నను ఒక్కసారి ఇట్లా ముట్టుకుంటే మనము ఓ ఆ ఈ అని అంట గానీ అన్న పాటే పాడతాడు. మరి చూడుర్రి, ఒక్కసారి అన్నకు కొంచెం అంత అవకాశం ఇచ్చినాం అనుకో, అన్న ఎక్కడికో ఎదిగిపోతాడులా. చూసిర్రా, టాలెంట్ ఉండి కూడా పైసలు లెక్క చాలా మందికి సమాజంలో ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళను మనమే కదా ముంగడి తీసుకొచ్చి ఎన్ను తట్టి వాళ్ళని పైకి లేపాలి. ఇక చూడుర్రి, ఇగో ఈ వీడియో అయిపోయిన తర్వాత అన్న కూడా ఒక్కసారి మీతో అయితే మాట్లాడతాడులా. అన్న నేనైతే నా తరపున మా ఛానల్ తరపున అయితే తెలిపిన కానీ ఇక ఇంకొక ముచ్చట, ఇక లాస్ట్ ఫైనల్ గా నేను ఎక్కువ వరిగా తలుసుకోలే, ఎక్కువ మాట్లాడేదలుచుకోలే. ఒక్కటన్నా ఒక్కటంటే ఒక్క పాట, ఈ పాట పాడితే అబ్బా రాజన్నను మళ్ళా పిలిచి మళ్ళా కూర్చోబెట్టి పాడిపియాలి అన్నట్టు ఉండాలి. నా ఇంటి పేరు చెబుతాను రాసుకుంటారా, నా ఉంపు సొంపు చిత్రాలు గీసుకుంటారా, దునియాల లేని చోటు చూపించమంటారా, నా ధరాల అమృతాలు తోసుకుంటారా, హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ నా డాన్సు, సిటీలు కొట్టి చదివించాలి మీ పర్సు, హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ నా డాన్సు, సిటీలు కొట్టి చదివించాలి మీ పర్సు, నా ఇంటి పేరు చెబుతాను రాసుకుంటారా, నా ఉంపు సొంపు చిత్రాలు గీసుకుంటారా, దునియాల లేని చోటు చూపించమంటారా, నా ధరాల అమృతాలు తోసుకుంటారా, హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ నా డాన్సు, సిటీలు కొట్టి చదివించాలి మీ పర్సు. హై క్వాలిటీ తోటి వాడిన సరే అన్న, ఇగో ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్, మా ప్రేక్షకులకు మీరు చెప్పుకోదలిసిన ముచ్చట ఏదన్నా ఉంటే ఒక్కసారి ప్రేక్షకులు మాయాశైలికి చెప్పుకో. ఎందుకంటే మమ్మల్ని ఆదరించింది వాళ్ళే, మిమ్మల్ని కూడా ఆదరించేది వాళ్ళే. ఒక్కసారి నీ బాధలు, కష్టాలు, నష్టాలు నువ్వేమేం చేయగలుగుతావో ఒక్కసారి మా ప్రేక్షకులకి అయితే చెప్పన్నా. థ్యాంక్ యూ పీపుల్స్ మీడియా పాయింట్ వాళ్ళకి, నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నా ద్వారా ఇంటర్వ్యూ ఇప్పించి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించారు. దానికి పీపుల్స్ మీడియా పాయింట్ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. సో నేను అన్ని జానర్లలో పాటలు రాస్తాను, ట్యూన్ కూడా చేస్తాను, ట్యూన్స్కి పాట కూడా రాస్తాను. మీకు నచ్చిన విధంగా రాయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎన్నిసార్లు రాయడానికైనా సిద్ధంగా ఉంటాను, ఎన్నిసార్లు కరెక్షన్ చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. నాకు కావాల్సింది ఏదైనా ఒక అవకాశం, అది సినిమా పరంగానైనా సరే, యూట్యూబ్ పరంగానైనా సరే, ఏదైనా సరే నా టాలెంట్ని నిరూపించుకోవడానికి ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అవకాశాన్ని కల్పించడానికి నాకు ఈ యొక్క పీపుల్స్ మీడియా పాయింట్ ఒక మార్గాన్ని వేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్సుమంజలి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శనార్థి తమ్మి. చూసి రానులా, ఇగో టాలెంట్ ఉండి కూడా, మట్టిలో మాణిక్యాలు ఉండి కూడా కొంచెం కూసంత పైసలు లేక చాలా మంది తడబడతారు కదా. ఇగో గట్లాంటి వాళ్ళను మా ఛానల్ ద్వారా
జనాలందరికీ చూపించి వాళ్ళకు కూడా మంచి బంగారు భవిష్యత్తును తెచ్చే కార్యక్రమమే ఈ మా మాట మీ పాట ప్రోగ్రాములా. ఇక ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలతో అయితే జనాలందరి ముంగటికి మేము కూడా మంచి మంచి పాటలు పాడేటోళ్ళను పాటలు రాసేటోళ్ళను అందరిని అయితే తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు అయితే చేస్తాములా. మరి అంతటి వరకైతే ఉంటా, మరి అందరికి శనార్థుల్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.